అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భూమిత్ర. ఈరోజు మన ఆస్తులు వాటి వివరాల గురించి డిస్కస్ చేద్దాం. ఆస్తులు జనరల్గా 2 టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే స్థిరాస్తులు, చరాస్తులు. అందరికీ తెలుసు, స్థిరాస్తులు అంటే స్థిరంగా భూములు, పొలాలు, ఇల్లు స్థిరాస్తులు అంటాం. చరాస్తులు అంటే మూవబుల్ ప్రాపర్టీస్, అంటే వాహనాలు, మిషనరీస్, ఫ్యాక్టరీలు, వీటంతా కూడా చరాస్తులు అని మనం డిఫైన్ చేస్తాం. ముఖ్యంగా స్థిరాస్తుల గురించి మనం చెప్పుకున్నట్లయితే ఇందులో 2 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. అవి ఏంటంటే ఫ్లాట్స్, FLATS, ఫ్లాట్స్ అంటే నివాసానికి అనుగుణంగా ఉండేటువంటిని ఫ్లాట్స్ అంటాం. అంటే ఇల్లులు మరియు భవనాలు మరియు అపార్ట్మెంట్, విల్లాస్ వగైరాటువంటి ఫ్లాట్స్ అంటాం. అదేవిధంగా రెండో పాయింట్ వచ్చేసి ప్లాట్, PLOTS, ప్లాట్స్, ఓపెన్ ప్లాట్స్ అంటే పొలాలు మరియు స్థలాలు, వీటన్నిటి కూడా మనం ఓపెన్ ప్లాట్స్ కింద మనం చేయొచ్చు. అదేవిధంగా ఈ ఇల్లులు, భవనాలు, వీటన్నిటి కూడా మనకు ఇమ్మీడియట్గా అక్కడ నివాసం ఉండవచ్చు, ఎంజాయ్ చేయవచ్చు, మరియు వాటి ద్వారా రెంట్లు కానీ మనం పొందవచ్చు. రెండోది వచ్చేసి ప్లాట్స్. ఈ ప్లాట్స్లో సాధారణంగా ఒక 5 రకాల ఫ్లాట్స్ అనేటివి మనం ప్రజెంట్ అయితే చూస్తున్నాం. ఇందులో ఫ్లాట్స్లో ముఖ్యంగా కొన్ని టైప్స్ ఆఫ్ ఫ్లాట్స్ చూస్తాం. ఒకటి ఫార్మ్ సైట్స్ ఆరు పొలాలు, నంబర్ 1. అదేవిధంగా నంబర్ 2 గ్రామ పంచాయతీ లేఅవుట్స్ అనేటివి ఉండేవి, గతంలో ఉండేటివి, ప్రజెంట్ అయితే లేవు. నంబర్ 3 DTCP ప్లాట్స్. నంబర్ 4 వచ్చేసి HMDA ప్లాట్స్. నంబర్ 5 వచ్చేసి YTDA ప్లాట్స్. ఈ విధంగా 5 రకాలుగా ఈ ప్లాట్స్ను డిఫైన్ చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఏ ఫ్లాట్స్లలో మనం పెట్టుబడులు పెట్టాలి, ఏ ఫ్లాట్స్లో పెట్టుబడి పెట్టడం వల్ల మనం లాంగ్ టర్మా, లేదంటే షార్ట్ టర్మా, లేదంటే మిడిల్ టర్మా, ఏ టర్మ్లో ఏ ఫ్లాట్స్లో పెడితే భవిష్యత్తులో ఒక మంచి రిటర్న్స్ను మనం తీసుకోవచ్చు, చాలా హెల్తీ రిటర్న్స్ను మనం తీసుకోవచ్చు, రిస్క్ ఫ్రీ రిటర్న్స్ను మనం తీసుకోవచ్చు అనే దాని మీద మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇందులో మనము ఫస్ట్ రిస్క్ ఫ్రీ ఫ్లాట్స్ గురించి డిస్కస్ చేద్దాం. రిస్క్ ఫ్రీ ఫ్లాట్స్ అనేటివి ఎప్పుడైనా ఫస్ట్ HMDA లేఅవుట్లోని ఫ్లాట్స్ 0 రిస్క్తో ఉంటాయి. తర్వాత DTCP లేఅవుట్లోని ఫ్లాట్స్, తర్వాత YTDAలోని లేఅవుట్స్లోని ఫ్లాట్స్ అనేటివి రిస్క్ ఫ్రీగా సహజంగానే ఉంటాయి. దీంట్లో రిస్క్తో కూడిన ఫ్లాట్స్ ఏవి ఉన్నాయి అంటే గ్రామ పంచాయతీ లేఅవుట్ అండ్ ఫార్మ్ ఫ్లాట్స్. ఇవి రిస్క్తో కూడిన ఫ్లాట్స్ అండ్ అసెట్స్. మనం ఈ రిస్క్తో కూడిన ఫ్లాట్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ అయితే ఈ రిస్క్ ఫ్రీ ఫ్లాట్ల గురించి మనము మాట్లాడుకున్నాం. మన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని 3 ప్రాంతాలుగా డివైడ్ చేసి ఉంది. అందులో హైదరాబాద్ కోర్ సిటీ సెంటర్ నుండి ఔటర్ రింగ్ రోడ్ వరకేమో అర్బన్ తెలంగాణ అని చెప్పేసి, తర్వాత ఔటర్ రింగ్ రోడ్ నుండి రీజనల్ రింగ్ రోడ్ వరకు సెమీ అర్బన్ తెలంగాణ అని, రీజనల్ రింగ్ రోడ్ నుండి తెలంగాణ బార్డర్ వరకు రూరల్ తెలంగాణ అని చెప్పేసి డిఫైన్ చేసి ఉంది. అయితే హెచ్ఎండిఏ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, ఇది ఔటర్ రింగ్ రోడ్డుకు మరి ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వరకు విస్తరించి ఉంది HMDA అనేది. ఔటర్ రింగ్ రోడ్ నుండి మిగిలిన తెలంగాణ అంతా కూడా DTCP పరిధిలోకి ఉంటుంది. DTCP అంటే డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్. మిగిలిన తెలంగాణ ప్రాంతం అంతా కూడా DTCP పరిధిలోకి వస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్రానికి అంతా కూడా YTDA అనే ఒక ప్రత్యేకమైన సంస్థ ఏర్పాటైంది లాస్ట్ గవర్నమెంట్లో. YTDA అంటే యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ. అది యాదగిరి గుట్ట పరిసర ప్రాంతాల వరకు పరిమితమై ఉంటుంది. ఈ విధంగా మనకు తెలంగాణ రాష్ట్రంలో
అత్యంత సురక్షితమైన ఓపెన్ ప్లాట్స్ కానీ ఏమన్నా ఉన్నాయి అంటే ఈ 3 రకాలే అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రిస్క్తో కూడిన అసెట్స్ అని మనం అనుకుంటున్నాం, ఫ్లాట్స్ అని అనుకుంటున్నాం. అవి వాటిలో ఒకటి వచ్చేసి గ్రామ పంచాయతీ లేఅవుట్స్. గ్రామ పంచాయతీ లేఅవుట్స్ అయితే ప్రజెంట్ ఇప్పుడు లేవు, గతంలో ఉండేటివి. 2 వచ్చేసి ఫార్మ్ ఫ్లాట్స్. ఫార్మ్ ఫ్లాట్స్ అని చెప్పేసి ఇప్పుడు ఈ మధ్య పుట్టగొడుగుల్లాగా చాలామంది ఫార్మ్ ఫ్లాట్స్ చేయడం అనేది జరుగుతుంది. వీటికి గవర్నమెంట్ నుండి ఎటువంటి ఆథరైజేషన్ అనేది ఉండదు. వీటి మీద చాలా సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు కస్టమర్లు అయితేనే. ఇంకొకటి వీటి మీద సమగ్రమైన సమాచారాన్ని ఒక ఎపిసోడ్లో మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇకపోతే రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్స్లో 3 రకాలుగా ఉంటాయి. అది షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. సో షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి స్థలాలు, ప్లాట్స్ను గిన మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే దీంట్లో 2 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల మధ్యలో ఒక డీసెంట్ రిటర్న్స్ తీసుకోవడానికైతే ఎక్కువగా అవకాశం ఉంటుంది. అదేవిధంగా మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఔటర్ రింగ్ రోడ్డు నుండి రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ఉన్నటువంటి ఫ్లాట్స్లో మనం ఇన్వెస్ట్ చేయగలిగినట్లయితే, అంటే ఒక 5 సంవత్సరాల నుండి 8-9 సంవత్సరాల మధ్యకాలం వరకు వేచి ఉన్నట్లయితే ఒక డీసెంట్ రిటర్న్స్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. అదే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అన్నప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో మనం ఇన్వెస్ట్ చేసి ఉన్నట్లయితే 10 నుండి 13-14 సంవత్సరాల మధ్య వరకు వెయిట్ చేసినట్లయితే దాంట్లో ఒక అద్భుతమైన రిజల్ట్ మనం పొందడానికి అవకాశం ఉంది. ఈ ఛానల్లో విషయాలు వర్తి అని అనిపిస్తే ఈ ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.